ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం చాయ్ వాళ్ళ నుంచి దేశ ప్రధానిగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఈరోజు విశ్వానికే ఒక మార్గదర్శకంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతున్నది. మరి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు బ్రహ్మదేవుని ఆదేశానుసారము విశ్వకర్మ మరి కులవృత్తిన దైవ స్వరూపమైనటువంటి విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి యావత్ ప్రజానీకంకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నేడు సెప్టెంబర్ 17 అనగానే తెలంగాణ విమోచన దినోత్సవమా, విద్రోహ దినోత్సవమా, విముక్తి అని చెప్పని అందరూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి భారతదేశ చరిత్రలో 1947 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది. కానీ తెలంగాణలో ఆ రోజు స్వతంత్రం రాలేదు. అప్పుడు యావత్తు భారతదేశం పండుగ జరుపుకుంటే తెలంగాణలో మాత్రం నిజాం నిరంకుశ పాలనతో ఊరున గ్రామాన నిజాం పోలీసులు ప్రజలను భయపెడుతూ భయభ్రాంతులు చేస్తూ మన బతుకమ్మల ఆయన కానీ బతుకమ్మల ముందట మన ఆడపడుచులను మానభంగం చేస్తూ ఈరోజు మన పత్రికల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలనుసారము హుటాహుటిన ఢిల్లీ నుంచి ఆపరేషన్ పోలో అంటే ఆపరేషన్ పోలీస్ భారత్ సైన్యంతో ఢిల్లీ నుంచి ఢిల్లీకి రావడం జరిగింది. నిజాం మెడల్ వంచి భారత సైన్యమును కలుస్తావా లేదంట నిన్ను జైల్లో పెట్టన్నా అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ హుకుం జారీ చేస్తే అప్పుడు నిజాం మెడల్ వంచి భారతదేశ భూభాగంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలపడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే మన పూర్వీకులు చాగల ఐనమ్మలు కావచ్చు, దొండి కొమరయ్యన కావచ్చు, మరి మన ఏదైతే కవిలు ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఎందరో ప్రాణత్యాగం చేసిండ్రు ఈ తెలంగాణ గడ్డ విముక్తి కోసం. మరి ఎందరో వారి జీవితాలను బలంగా పెట్టినారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో సెప్టెంబర్ 17ని అధికారికంగా ప్రకటించడానికి ఇలా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కేసీఆర్ ప్రభుత్వం, కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, అయినా అధికారికంగా ప్రకటిస్తలేరు. ఎందుకు? సిర్ఫ్ ఎంఐఎం